మహానుభావుడు బహుజనుల అభివృద్ధి తన జీవిత లక్ష్యంగా తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు గుంజాల శివశంకర్ గారి 96వ జన్మదిన సందర్భంగా ఇక్కడ మానసిక మరియు శారీరక వికలాంగులు వాళ్లకు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. వారికి మంచి భోజనాన్ని అందించి భగవంతుడి దయ వలన ఈ వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే శివశంకర్ సార్ తన జీవితము, తన కుటుంబము, తాను ఎదగాలనే మనిషి కాడు. తన బీసీ సామాజిక వర్గానికి ఇలా రిజర్వేషన్లు ఉన్నాయంటే తన పుణ్యమే ఇది. అంతేకాకుండా ఆ రోజుల్లో తను న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి వరకు న్యాయశాఖలో ఎలాంటి ట్రాన్స్ఫర్లు కానీ మన బహుజనుల బిడ్డలు ఎవరు కూడా జడ్జిలుగా నియమితులైన సందర్భాలు కూడా లేవు. కొత్త చట్టం తీసుకొచ్చి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కాడికి వెళ్ళి కూడా సుప్రీంకోర్టు జడ్జిల వరకు, జిల్లా జడ్జి నుంచి సుప్రీంకోర్టు జడ్జిల వరకు ఇవాళ కొనసాగుతున్నారంటే అది పుంజాల శివశంకర్ గారి ఆశీర్వాదం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాంటి నాయకుడి యొక్క ఆశయం నెరవేరాలంటే, అలాగే అక్కడ పైనున్న మహానుభావులందరూ కూడా మన ఈ యొక్క బహుజనుల అభివృద్ధి కోసం వీళ్ళు కూడు గుడ్డ నీరు మరియు విద్య వైద్యము ఇలాంటి సమస్యలతో ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు. ప్రతి ఒక్కరికి విద్య వైద్యము కూడు గుడ్డ నీరు అన్నీ కూడా అందుబాటులో ఉండి ప్రశాంతమైన జీవితం గడిపేలా వీళ్ళను అభివృద్ధిలోకి తీసుకురావాలని వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు వాళ్ళందరికీ కూడా మనము ఎప్పటికీ రుణపడి ఉంటాం. వాళ్ళ ఆశయ సాధన కోసం మన వంతు మనం ప్రయత్నం చేస్తూ మనము ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం.